అందరికీ నమస్కారం. ముందుగా మన ఫ్యామిలీ ఇప్పుడు 100 మెంబర్స్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఈవెన్ నేను ఇప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు అడగలేదు నేను. బట్ దీస్ ఆర్ ద పీపుల్ 100 మెంబర్స్. నా కంటెంట్ నచ్చు, నేను మాట్లాడే విధానం నచ్చు, ఏదో ఒకటి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీకు చాలా థ్యాంక్స్. నేను వీడియో తీయడం ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నా ఓన్ పర్స్పెక్టివ్ ఏముండే అప్పుడు. రోజు ఆఫీస్కి వస్తున్నాం, డే టు డే లైఫ్ నడుస్తూ ఉంది, డబ్బులు వస్తూ ఉన్నాయి, ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా ఇంతేనా అనిపించింది నాకు. మనకంటూ కొన్ని మెమరీస్ ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు కొన్ని వీడియోలు తీస్తాం, మనం కొన్ని మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేస్తాం. అది పెట్టుకోవడానికి, అది మళ్ళీ చూసుకోవడానికి నువ్వు ఒక 10 years తర్వాత అయినా 20 years తర్వాత అయినా కానీ నువ్వు చూసుకోవడానికి యూట్యూబ్ అనే ఒక మంచి సోర్స్ ఉంది. ఇంతకుముందు అట్లా లేకుండే కదా. అట్లాంటప్పుడు మనం ఎందుకు చేయకూడదు? తీసి అందులో పెట్టడమే కదా. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ డేటా ఉంది, పెట్టడం వల్ల తప్పేముంది? ఆ పర్పస్లో స్టార్ట్ చేసిన. అంటే ఈ టైము, ఈ ఏజ్ మళ్ళీ మనము ఫ్యూచర్లో చూసుకుంటే చాలా బాగుంటాయి కొన్ని మెమరీస్. అండ్ మోర్ ఓవర్ ఇది నాకు ఎట్లా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు డైరీ రాస్తుంటే ఇట్లా ఈ వీడియోలు తీసి డే టు డే ఏదైనా పెట్టడం కూడా నాకు ఒక డైరీ లాగా అనిపించింది. ఒక డైరీ రాసి పెడితే మళ్ళీ మనం కొన్ని సంవత్సరాల తర్వాత చదివితే మంచి ఫీల్ వస్తుంది కదా. ఇది కూడా నాకు అట్లాగే అనిపించింది. అందుకే వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన. చలో మంచిగా నడుస్తూ ఉంది. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు, కెమెరా పట్టుకున్నప్పుడు నాకు చాలా భయమైంది. ఇది ఏమవుతుందంటే, ఈ భయం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేజర్గా చెప్తా, దాని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడదాం. అంటే మనం ఏదైనా చేయాలంటే ఎందుకు భయపడతాం, ఎందుకు ఆలోచిస్తాం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఎక్కడైనా కూడా. నేను ఎందుకు భయపడ్డా అంటే, ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే జనాలు చూసే వాళ్ళేమంటారు, వీడియో ఏమంటారు, నీ ముఖం అట్లుందని ఒకడు, నువ్వు మాట్లాడే విధానం ఎట్లుందని ఒకడు. అంటే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నేను చిన్నప్పుడు ఒక దగ్గర డాన్స్ చేసిన, కొంతమంది పాజిటివ్గా చెప్పారు, ఒక్కడు మాత్రం నెగిటివ్గా మాట్లాడిండు. ఆ ఇంపాక్టే ఎక్కువ ఉంది నాకు. పాజిటివ్ కన్నా నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువ పడింది. నాకు అందుకే ఏదైనా చేయాలంటే భయం అవుతుండే. అంటే వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, జనాలు మనల్ని జడ్జ్ చేస్తారు కదా, మనం చూసి నవ్వుతారు కదా, ఇట్లాంటి ఫీల్ అనిపిస్తుండే నాకు. చెయ్యాలని ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అన్న దాంతోన ఆపేసిన. బై ద టైం చేంజెస్, కొన్ని రోజుల తర్వాత నన్ను ఎవడైతే అన్నాడో వాడిని చూస్తే వీడిని చూసా నేను ఆపేసింది, వీడు అన్నాడనా నేను ఆపేసింది అని అనిపించింది. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లానే అవుతుంటుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బెస్ట్గా మీకు ఒక పాట పాడాలని ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఇంగ్లీష్ అనేది మన డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. అది మీరు గవర్నమెంట్ జాబ్కి పోయినా, ప్రైవేట్ జాబ్లో ఇంటర్వ్యూకి పోయినా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఖచ్చితంగా అంటాడు. నువ్వు అది ఇంగ్లీష్లోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంగ్లీష్లో నువ్వు బయట మాట్లాడడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా నవ్వుతారు. అది మన కల్చర్లోనే వచ్చేసింది అట్లా. అది ఎందుకో తెలియదు. ఆ నవ్వేటానికి కూడా ఇంగ్లీష్ అవసరమే. వాడు మాట్లాడినా ఇంకోటి నవ్వుతాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మాట్లాడాలి ఎవరితోనన్నంటే ఫస్ట్ భయం అవుతుంది. ఆ భయం వల్ల నువ్వు ఇంటర్వ్యూకి పోయినా కూడా, ఎక్కడైనా కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అది నేనేమంటున్నా అంటే, ఓవరాల్గా ఫస్ట్ మనము జడ్జ్ చేయడం ఆపేయాలి. వీలైతే ఎంకరేజ్ చేయండి. అంతేగాని వాడు అంత బటర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, బటర్ ఇంగ్లీషో తొట్టర్ ఇంగ్లీష్ ఏదో ఒకటి మాట్లాడుతుండు కదా, అట్లీస్ట్ హీ విల్ ట్రై. ఇంగ్లీష్ ఎవరికి గొప్ప ఇక్కడ ఎవరికి రాదు. ఏదో ప్రైవేట్ స్కూల్లో పెద్ద పెద్ద ఫీజులు కట్టి చదివిన వాళ్ళకి తప్ప మేబీ అనుకుంటున్నా, గొప్పగా మనలాంటి వాళ్ళకైతే, మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఎవరు అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. కానీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంగ్లీష్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా అని, ఇది ప్రతి విషయంలో జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్లో అట్లా భయమైంది, కానీ వీడియోలు తీస్తూ ఉంటే జనాలు కొన్ని లైక్లు వచ్చినాయి. నాకు కూడా కొద్దిగా మంచిగా అనిపించింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకోటి, 100 మంది సబ్స్క్రైబర్లు రావడం అనేది తక్కువ టైంలోనే. నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 month అవుతుందేమో. ఇంత తక్కువ టైంలో ఇంతమంది రావడం అనేది నాకైతే బిగ్ అచీవ్మెంట్, చాలా పెద్ద అచీవ్మెంట్. నేను ఎక్కడ ఎవరికి పర్సనల్గా కూడా నేను ఎవ్వరికి చెప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, నా ఛానల్ ఇది అని ఎవ్వరికి చెప్పలేదు. అయినా కూడా 100 మంది రావడం అంటే నాకు చాలా బిగ్ అచీవ్మెంటే. అది చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. నేను ఏదో ఒకటి షేర్ చేసుకుంటానే ఉంటావు. అంటే వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉంటా, ఏదో ఒకటి షేర్ చేసుకుంటూనే ఉంటా. అంటే నాకు నచ్చింది మాట్లాడడం, ఎక్కడికన్నా వెళ్తే అది క్యాప్చర్ చేసి పెట్టడం, నాకు జనాలతోన ఇంటరాక్ట్ అవ్వడం, జనాలతోన మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదైనా నేర్చుకోవడం,
నాకు తెలిసింది ఏదైనా వాళ్ళకి షేర్ చేయడం, ఇట్లాంటివి నాకు చాలా ఇష్టం. ఆ 100 మందికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి.